లోకాన్ని నాశనం చెయ్యాలి. వాళ్ళిద్దరి యందు ఎంత పవిత్ర భావన ఉన్నదో మనని రక్షించడానికి తల్లిదండ్రులై నిలబడ్డారు. అలా నిలబడితే పుట్టినవారు అయ్యప్ప స్వామి. ఇది తెలియడం జ్ఞానం. లోకరక్షకుడిగా అంగీకరించి మీరు భక్తితో ఇలా నమస్కరిస్తే, అందుకే ఇందరు బిడ్డల్ని తన కాళ్ళ దగ్గర పెట్టుకుని భాగవతం వినిపించి అలా కూర్చుని ఇలా ముద్ర పట్టి జ్ఞానబోధ చేయించి తనే ఊరి మధ్యలోకి వచ్చి కూర్చుని నా పిల్లలందరూ వింటున్నారని పొంగిపోతూ మనందరం ఎంత మర్యాదో చూడండి ఆయనకి. ఎప్పుడైనా నేను అలివి మీరిపోయి ప్రసాదాలు ఇస్తూ ఉండగా లేకపోతే ఉపన్యాసం అవుతూ ఉండగా 9 దాటుతుంది. ఒక్కొక్కసారి 9 దాటితే 9 అయిపోయింది నేను పడుకుంటాను నోర్మై అన్నారు అనుకోండి, నేను ఆపేయాలి. కానీ ఆయన అలా అనరు. 9 అయిపోయినా సరే పిల్లలు మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఓర్పో చూడండి, కూర్చుని వింటున్నారు, నేను ఇప్పుడు ఏం పడుకోక్కర్లేదు పర్వాలేదు అని కూర్చుంటారు.